అది మంచి చూడడానికి రావాల్సిన రోజుల్లో మన మిత్రుడు బుద్ధ నాగేశ్వర గారు అకాల వర్గంతో వారి సంస్కరణ సమర్పణ. అదేవిధంగా నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు నాకు పెద్దలు చెప్పారు, అటువంటి వ్యక్తిని డెవలప్మెంట్ ప్రజలకు అందుబాటు ఉండడం, చిన్న వాళ్ళని హాస్పిటల్స్ తీసుకెళ్ళడం, ఇవన్నీ మీరు చెప్పేవాళ్ళు నేను వినేవాళ్ళు. అటువంటి వ్యక్తిని మనలో ఒకరిని ఆ భగవంతుడు మనలో లేనందుకు వారి కుటుంబానికి ధైర్యం చెప్తూ వారి ముగ్గురు బిడ్డలకు కానీ వారి సతీమణికి కానీ మనందరి తరంతో వారి ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు మొన్న నాకు కలిసినప్పుడు చెప్పాను, రాజేశ్వర్ గారు డెవలప్ చేయండి, మీరు ఇంకా చేసుకోండి, గ్రామంలో మంచి పేరు తెచ్చుకోండి, ఏది చేసినా మనం ప్రజలకు ఏదైతే వాళ్ళ అవసరాలు తీసినప్పుడు వాళ్ళ కష్టాలు మనం పాలు పంచుకున్నప్పుడే మనం ఒక నాయకుడిగా ఎదుగుతాం. మీరు ఇంకా ఫ్యూచర్ ఉన్న వాళ్ళు, చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని చెప్తూ మరి ఇక్కడ కూడా ఇంత పెద్ద గ్రామమైన విభేదాలు లేకుండా మీరందరూ కలిసి ఉండండి. చిన్న చిన్న ప్రతి కుటుంబాలు ఉంటాయి కానీ అది రాజకీయాలకు సంబంధం ఉండదు. మేమందరం వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ముచ్చర శ్రీనివాస రెడ్డి గారు, ఈ పెద్ద గ్రామం మనం డైరీ ల్యాండ్స్ ఉన్నవాళ్ళం. నిజాం సాగర్ బాగున్నా మన కినాలు రాక చాలా సంవత్సరాలు బాధపడేవాళ్ళం. అటువంటి దానికి ఏ విధంగా చేస్తే మీ గ్రామాలు బాగుపడతాయని లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుకున్నాం. అదేవిధంగా నేను మినిస్టర్గా అయిన తర్వాత చిన్న వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు శంకర్ వారి భార్య కూడా సర్పంచ్గా జడ్పీటీసీగా ఉండే శోభ శారద. అంటే వాళ్ళ మాటలు ఈ మాటలు విని తప్పనిసరిగా ప్రజల అవసరాలు తీరాలని మీరందరూ దానితో బుద్ధరాజేశ్వర పార్టీలకు అత్యంతంగా కూడా మాతో మాట్లాడేవారు. తప్పనిసరిగా రాజేశ్వర మనము ప్రజలకు డెవలప్మెంట్, ప్రజలు బాగుపడటానికి మనం సాయశక్తులు కృషి చేద్దామని 2వ లిఫ్ట్ కూడా పెట్టించాం. ఎక్కడ లేనంత నేను ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే మీకు రోడ్లు అడిగారు, స్కూల్ బిల్డింగ్స్ కట్టాము, మీ అందరు కోరికలు వెనక్కి ఇక్కడ చిన్న వాళ్ళకి ఇల్లు కట్టించాము. అన్నీ మీరందరూ దాంట్లో రాజేశ్వర్ గారు కూడా పాలు పంచుకున్న పార్టీ వేరైనా మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక గ్రామాన్ని డెవలప్ చేస్తే బాగుంటుందని అందరికీ బాగుపడతామని చెప్పేవారు. కాబట్టి తప్పనిసరిగా మా వంతు శ్రీనివాస రెడ్డి గారు కానీ, మండ వెంకటేశ్వరరావు గారు కానీ, నా మిత్రుడు నర్సారెడ్డి గారు కానీ, తాయారెడ్డి గారు కానీ, పొలిటికల్ కానీ ఎనీ విధానం మరి చిన్న డాక్టర్ పీజీ చేస్తున్నదని చెప్తా ఉన్నారు, డాక్టర్ పీజీ చేస్తూ ఉన్నది అంటా ఉన్నారు. తప్పనిసరిగా ఆ భగవంతుని ప్రార్థిస్తాం, ఆమె ఎడ్యుకేషన్ బాగా జరగాలి, కంప్లీట్ కావాలి. ఎక్కడ అవసరం ఉన్నా మేము వేదికరైనాక పైన ఉన్న వాళ్ళందరం
మీకు సహకరిస్తాం. ఎవరైతే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు తప్పనిసరిగా ప్రజలు ప్రజాప్రతినిధుల వాళ్ళు పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటే మనం పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ అందరం కలిసి మీ బాధలని తీర్చడానికి పార్టీలు కాబట్టి తప్పనిసరిగా తీసుకోమని చెప్తూ మీ గ్రామస్తులకు కూడా రాజేశ్వర్ గారు లేని లోటు మేమందరం కలిసి తప్పనిసరిగా తీరుస్తామని చెప్తాము. మీ ధైర్యం ఉండండి. కుటుంబ సభ్యులు కానీ, నా రైతులు కానీ, నా కూలి కార్మికులు కానీ తప్పనిసరిగా సాగులో ఏ విధమైన మీకు డెవలప్మెంట్ అవసరం ఉన్నాయి మా దృష్టికి తెండి తప్పనిసరిగా చేస్తామని చెప్తూ మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాన్ని ధైర్యం నింపాలని చెప్తూ అవకాశం ఇచ్చారు.